వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ మధ్య కాలంలో ఘటనలు చూస్తుంటే పోలీసులు చట్టాలని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఏదైనా కానీ తప్పు జరిగితే ముందు కోర్టులో ప్రవేశపెట్టాలి, ఆ తరువాత ఇచ్చినటువంటి ఆదేశాల వరకు విచారణ కానీ ఇదంతా ప్రొసీడ్ అవ్వాలి. కానీ కోర్టులో ప్రవేశపెట్టక ముందుగానే పోలీసులే యాక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళు విచక్షణ రహితంగా కొడుతున్నారు. ఇటువంటివన్నీ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అనంతపురం పెద్దవడుగూరు ఘటన మీద ఇప్పుడు జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ డీఎస్పీకి ఆదేశం ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయి అంటూ ఎస్పీ హెచ్చరించారు. పెద్దవడుగూరులో వరుసగా గడ్డివాములకు ఒక వ్యక్తి నిప్పి పెడుతూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తిని గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన తపేల పెద్దరంగడు అలియా సుధాకర్గా గుర్తించారు. కొన్ని రోజులుగా పెద్దవడుగూరులో గడ్డివాములకు నిప్పు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడు ఈ సుధాకర్. ఇప్పటికే సుధాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు చేసిన తర్వాత సుధాకర్పై ఎస్ఐ ఆంజనేయులు విచక్షణారహితంగా దాడి చేశాడు. గడ్డివాములకు నిప్పు పెడతారా అంటూ తీవ్రంగా ఎస్ఐ కొట్టాడు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఇప్పుడు దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అంటే అంత విచక్షణారహితంగా మీరు ఎలా కొడతారో ఆ వ్యక్తిని అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎస్ఐ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలంటూ ఎస్పీ కోరారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ ఎస్పీ చెప్పారు. ఈ రకంగా బహిరంగంగా పోలీసులు దాడులు దిగటం మీద ఈ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో వైరల్గా మారిన తర్వాత దీని మీద విచారణ జరిపిన తర్వాత కూడా తాను గడ్డివాము తగలబెట్టాడు, ఈ వరుసగా కూడా గడ్డివాములు, ఆ వ్యక్తి చేసింది రైట్ అనట్లేదు, ఆ వ్యక్తి చేసింది తప్పే. ఈ రకంగా వరుసగా కూడా సమ్మర్ వస్తే ఈ పశువులకి మూగ జీవాలకి ఈ గడ్డివాములు, ఈ పచ్చిగడ్డి దొరకని సమయంలో ఈ ఎండిగడ్డే వాటికి ఆహారం. అలాంటిది వరుసగా కూడా వీటిని తగలబెడుతూ పైశాచిక ఆనందం పొందటం అనేది తప్పే. కానీ అలాంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అంటే అతని మానసిక పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది తెలుసుకోకుండా పోలీసులు ఈ విధంగా బహిరంగంగా దాడికి దిగటాన్ని తప్పుపడుతూ ఉన్నారు నెటిజన్స్. ఈ వీడియో వైరల్గా మారటంతో దీని మీద స్పందించటము, దీని మీద ఆదేశించడం జరిగింది. విచారణకు ఆదేశించారు ఎస్ఐ వ్యవహారం మీద. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ని అడిగి తెలుసుకుందాం. ఈ వ్యవహారంలో ఏం జరిగింది అనేది. రసూల్, ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా అసలు ఏం జరిగింది అనే నివేదికను అందించాలంటూ ఎస్పీ కోరినట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ఒక పైశాచిక ఆనందం పొందేటువంటి విధంగా సుధాకర్ అనేటువంటి వ్యక్తి రైతులకు సంబంధించినటువంటి గడ్డివాములను తరచూ నిప్పంటిస్తూ అతను తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంగా పెద్దవడుగురు మండల ప్రాంతంలో వరుసగా గడ్డివాములు దగ్ధమవుతున్నాయి. అయితే ఇది దేని వల్ల దగ్ధమవుతున్నాయి అనేటువంటిది కూడా ప్రజలు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. ఏదైనా వేసవి కాలం ఉండడం లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఏదైనా జరిగిందా అనేటువంటి విధంగా కూడా అక్కడ అనుమానాలకు దారితీసినటువంటి నేపథ్యంలో పెద్దవడుగురు ప్రాంతం సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి గడ్డి వాముల దగ్ధం వ్యవహారం పైన కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి నేపథ్యంలో పెద్దవడుగురు ఎస్ఐ ఆంజనేయులు అదేవిధంగానే సిబ్బంది కూడా పెద్ద ఎత్తున దృష్టి కేంద్రీకరించారు. గడ్డివాములు ఎలా దగ్ధమవుతున్నాయి అనేటువంటి విషయంలో దృష్టి కేంద్రీకరించినటువంటి పోలీసులు ఎట్టకేలకు నాగసముద్రం గ్రామానికి చెందినటువంటి తపేల పెద్దరంగుడు అలియా సుధాకర్, ఇతను నాగసముద్రం గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి చెందినటువంటి వారుగా పోలీసులు గుర్తించారు. అయితే పెద్ద ఎత్తున నిఘా పెట్టినటువంటి నేపథ్యంలో మొత్తం పైన చేప వలకు పడ్డట్టు పోలీసుల వలలో ఈ సుధాకర్ అనేటువంటి వ్యక్తి పట్టుబడ్డాడు. ఇలాంటి నేపథ్యంలోనే అతన్ని పట్టుకున్నటువంటి వెంటనే ప్రజలకు కూడా ఈ విషయం పెద్ద ఎత్తున తెలిసిపోయింది. దీంతో తన పోలీసుల వద్దకు చేరుకున్నటువంటి ప్రజలు కూడా ఇతన్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో శిక్షించాలనేటువంటి విధంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. ఈ నేపథ్యంలోనే అతని పైన ఎవరైతే ఈ తపేల పెద్దరంగుడు అలియా సుధాకర్ అనేటువంటి ఉన్నారో అతన్ని మాకు అప్పగించండి అనేటువంటి విధంగా కూడా ప్రజలు పోలీసులతో డిమాండ్ చేస్తారు. అయితే చట్టపరంగా కూడా అతన్ని శిక్షించాల్సినటువంటి నేపథ్యంలో ఆంజనేయులు ఎస్ఐ ఒక్కసారిగా కోపగ్రస్తులయ్యారు. వరుస గడ్డివాములు దగ్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావడం, అదేవిధంగానే ఫిర్యాదులు అందినటువంటి
ఉన్నటువంటి నేపథ్యంలో స్టేషన్కు తరలిస్తున్నటువంటి సందర్భంలోనే ఎస్ఐ ఆంజనేయులు బహిరంగంగా ఈ సుధాకర్ పైన తీవ్ర స్థాయిలో తన లాఠీకి పని చెప్పాడు. దీంతో ఇది పెద్ద ఎత్తున వివాదంగా మారింది. కొంతమంది వ్యక్తులు దీన్ని పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యల పైన ఎస్ఐ దాడి చేస్తున్నటువంటి లాఠీతో పనిపెడుతున్నటువంటి విధానం పైన అది కొద్దిగా వీడియో తీశారు, దీన్ని వైరల్ చేశారు. దీంతో ఇది పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే దళిత వ్యక్తిగా గుర్తింపునటువంటి తపేళ్ల పెద్దరంగుడు అలియా సుధాకర్ ఒక దళితుడు అనేటువంటి విధంగా కూడా తెలుసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో విచక్షణ రహితంగా దాడి చేయడం ఏంటి, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఎస్ఐ ఎలాంటి నేరాలకు పాల్పడినప్పటికీ ఖచ్చితంగా అతని పైన కేసు నమోదు చేయాలి, అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి అనేటువంటి విధంగా కూడా దళిత వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరాలు చేసినంత మాత్రాన చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటారా అనేటువంటి విధంగా కూడా దళిత వర్గాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే బహిరంగంగా విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి అంశం పెద్ద ఎత్తున వైరల్ కావడము, అదేవిధంగా నెటిజన్లు కూడా పోలీసులు చర్యలు అంటే ఈ సుధాకర్ ఎలాంటి చర్యలకు పాల్పడ్డాడు లేకపోతే ఏం చేశాడో అనేటువంటిది అది సెకండరీగా తీసుకుంటున్నటువంటి ప్రజలు. ఎందుకంటే ఇది వైరల్ కావడము, అదేవిధంగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి విషయం బహిర్గతమైంది. అయితే ఇతను ఎలా గడ్డివాములకు దగ్ధం పెట్టాడు, ఎందుకంటే రైతు అనేటువంటి వాడు పలు 6 కాలాలు కష్టపడితే మాత్రం వారికి ఆ పంట చేతికి రాదు. అలా పంట చేతికి వచ్చినటువంటి నేపథ్యంలో గడ్డి కూడా ఉంటుంది. ఇది పశువులకు చాలా అవసరము. అసలే కరువు పీడితమైనటువంటి ప్రాంతం, చుక్క నీరు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో, గడ్డి దొరకనటువంటి పరిస్థితుల్లో ఏదో కష్టపడినటువంటి రైతు ఫ్యూచర్ లో ఎండాకాలంలో ఈ గడ్డి ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా బహిర్గత ప్రదేశాల్లో గడ్డి వాములుగా వేసినటువంటి పరిస్థితి. ఇలాంటి గడ్డికి నిప్పంటించడం పైన కూడా ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలు వ్యక్తమవుతాయి. అయితే మరోవైపు చూస్తే ఇక్కడ ఎస్ఐ పరిస్థితి, ఆంజనేయులు పరిస్థితి పుడిగిలో పడ్డ ఎలక మాదిరి తయారైంది. ఒకవైపు చర్యలు తీసుకోవాలనేటువంటి విధంగా రైతులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చట్టపరంగా శిక్షించాల్సినటువంటి ఎస్ఐ అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టి జైలుకు పంపించాల్సినటువంటి వ్యక్తి ఎస్ఐ ఎవరైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని విచక్షణారహితంగా బహిరంగంగా దాడి చేసినటువంటి ఘటన వైరల్ గా మారడంతో ఇది మాత్రం ఖచ్చితంగా పుడితిలో పడ్డ ఎలక మాదిరి ఎస్ఐ పరిస్థితి తయారైందనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఈ విషయం పైన జిల్లా ఎస్పీ జగదీష్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. అసలు జరిగినటువంటి ఘటన పైన పూర్తి స్థాయిలో విచారించాలనేటువంటి విధంగా కూడా గుంతకల్ డిఎస్పీకి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఇది పెద్ద ఎత్తున వివాదాస్పదంగా కూడా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చట్టం చేసినటువంటి ఎస్ఐ విధంగా బహిరంగంగా విచక్షణారహితంగా దాడి చేశాడు అనేటువంటి విధంగా కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయితే ఆ సంఘటనలకి పరిస్థితి పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక ఎస్ఐగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే ఈ విధంగా శిక్షించాల్సినటువంటి, ఎందుకంటే ఒక చట్టం ఉంటుంది, అదేవిధంగానే కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఎస్ఐ విచక్షణారహితంగా దాడి చేయడం ఏంటనేటువంటి విషయం కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్పీ సీరియస్ గా తీసుకుని దీనిపైన విచారణకు ఆదేశించారు. వేణుశ్రీ. రైట్ రసూల్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక పెద్దవేడుగూరులో సుధాకర్ అనే వ్యక్తి ఏ విధంగా గడ్డివాములకు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరిగెడుతున్నారో చూస్తూ ఉన్నాం కదా. ఇక ఈ విషయం కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళటం జరిగింది. ఆ గ్రామస్తులు కంప్లైంట్ చేశారు. దీని మీద పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. నిఘా పెట్టిన తర్వాత సుధాకర్ దొరికాడు. కానీ సుధాకర్ ఈ విధంగా పైశాచిక ఆనందం పొందటం మీద అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కూడా అదే రకంగా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఈ విధంగా ఒక విచక్షణ అనేది లేకుండా కాళ్ళ మీద అతన్ని కొడుతూ కూడా ఉండటం వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ అవడంతో కూడా దళిత సంఘాలు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక దీంతో ఎస్ఐ మీద ఏం జరిగింది అనేది మొత్తం కూడా విచారణ జరిపి అసలు మొదటి నుంచి ఈ ఘటనలో ఏం జరిగిందో మాకు నివేదిక సమర్పించినట్టు డిఎస్పీకి ఆదేశించారు. ఇక బాధ్యుల మీద కఠిన చర్యలు తప్పవంటూ ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. అది